Watch full episodes on Jio Hotstar. ఇంకా నేను ఎదురు చూడలేకపోతున్నాను. మా ఫుర్ఫురీ నగర్ షో ఎప్పుడు మొదలవుతుందో ఏటో. హలో మైక్ టెస్టింగ్. హలో ఫురి నగర వాసులు అందరూ కూడా తమ పార్టిసిపెంట్స్ యొక్క ఏరోప్లేన్ షో చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారని తెలుసు. ఇంతటితో మీ నిరీక్షణ అంతమైంది. మరికొద్ది క్షణాల్లో మీ ఫురి నగర్ లో నుండి వచ్చిన పార్టిసిపెంట్స్ వాళ్ళ షోని ప్రదర్శిస్తున్నారు. ఆ టీం ని లీడ్ చేస్తున్న వారు మన మోటు పతులు. నిజంగా అద్భుతం. మోటు పత్తులు ఇంకా వాళ్ళ మిత్రులు ప్రొఫెషనల్ పైలట్స్ కాకపోయినప్పటికీ వాళ్ళు అద్భుతమైన షోని ప్రదర్శించారు. అందుకే అందరూ మెచ్చుకుంటున్నారు. చప్పట్లు. నెక్స్ట్ షో గురించి ఎయిర్ మార్షల్ సిన్హా గారు చెప్తారు. హలో ఎవ్రీబడి, ఇప్పుడు మీరు ఇన్విజిబుల్ ప్లేన్ షో చూడబోతున్నారు. ఆ ప్లేన్ ఎప్పుడైనా మాయమైపోవచ్చు. ఆ తరువాత ఎవరికీ కనిపించదు. మాయమైపోవడం మాత్రమే కాదు, దాని శబ్దం కూడా మ్యూట్ అయిపోతుంది. ఆ తరువాత ప్లేన్ ఉనికిని ఏ ఒక్కరూ కనిపెట్టలేదు. మేము మా టీం అందరితో కలిసి ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాక ఇన్విజిబుల్ ప్లేన్ తయారు చేయడంలో సఫలీకృతమయ్యాం. ప్రపంచమంతటిలో మొట్టమొదటి ఇన్విజిబుల్ ప్లేన్ ఇదే. ఈ ఇన్విజిబుల్ ప్లేన్ మన దేశానికే గర్వకారణం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ది ఇన్విజిబుల్ ప్లేన్. నమ్మలేకపోతున్నాను. నిజంగా ఇది అద్భుతం. అసలు ఎప్పుడొచ్చిందో ఏమాత్రం తెలియలేదు. పత్తులు, నిజంగా ఈ ప్లేన్ ఒక విచిత్రమే. ప్లీజ్ somebody help. నాకు ఊపిరి ఆడట్లేదు. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్లీజ్ వేడే.
ఎవరైనా వెళ్ళి సాయం చేయండి. ఆ పైలట్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. పత్రు త్వరగా పద. ఎలాగైనా సరే ఆ పైలట్ ని ప్లేన్ ని కాపాడి తీరాలి. పత్రు ఇక్కడ సంగతి నువ్వు చూసుకో. కిందకెళ్ళి నేను పైలట్ ని కాపాడతాను. పత్రు ఇక్కడ పైలట్ కనిపించట్లేదు. కాక్పిట్ కూడా కనిపించట్లేదు. ఈ ప్లేన్ గురించి నాకేమీ అర్థం కావట్లేదు. అరే మోటు, ప్లేన్ ఎలా ఉండాలో అలాగే ఉంది, కాకపోతే అది తల్లకిందులుగా ఉంది. ఏంటి ప్లేన్ తలకిందులుగా తిరిగిపోయిందా? ఎవరైనా దీన్ని తిప్పండి, మామూలుగా తిప్పండి ప్లీజ్. పైలట్ అన్నయ్య, ప్లేన్ సరిగ్గా తిప్పు, సరిగ్గా తిప్పు. అన్నయ్య, నీకు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. నువ్వు అంతా తలకిందులు చేసేస్తున్నావు. మోటు పారాషూట్ వేసుకోవడం మర్చిపోయాడు. మోటు మోటు జాగ్రత్త. పైకి తీసుకువెళ్ళు. వెరీ గుడ్, శభాష్ మోటు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు. నిజంగా ఈ రోజు నువ్వు మాకు చేసిన ఉపకారాన్ని మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఈ ప్లేన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మన మీద ఎందుకు ఫైరింగ్ చేస్తున్నాయి? అరే అందరూ దాక్కోండి, కవర్ చేసుకోండి. వాళ్ళ శత్రు కూడా చారులు, వాళ్ళని ఎలాగైనా అడ్డుకోండి. వాళ్ళు మన ప్లేన్ తీసుకెళ్లిపోతున్నారు. ఇన్స్పెక్టర్ చింగం, ఇవేనా మీరు చేసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్? మా ఇన్విజిబుల్ ప్లేన్ రక్షించే బాధ్యత మేము మీకే అప్పగించాం. మర్చిపోయారా? ఏం చేశారు మీరు? అక్కడ మీరు కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉండిపోయారు. మీ కళ్ళ ముందే వాళ్ళు దర్జాగా ఆ ప్లేన్ ని తీసుకెళ్లిపోయారు. ఆ ప్లేన్ మీరు మాకు తిరిగి తెచ్చివ్వకపోతే మీరు చేస్తున్న ఈ ఉద్యోగం ఊష్టింగ్ అయిపోతుంది. మీరు ఆ తర్వాత జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? మాట్లాడరే, నాకు సమాధానం చెప్పండి. అరే ఏమయ్యాడీనా? భయపడి పారిపోయాడా ఏమిటి? ఎయిర్ మార్షల్ సార్, దయచేసి మాకు కాస్త టైం ఇవ్వండి. ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే మేము వెతికి పట్టుకుని తీసుకొచ్చేస్తాం. ఇది మా ఫురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన విషయం. మాకు గౌరవ భంగం కలిగితే చూస్తూ ఊరుకోము, అంతే. అవును సార్, మేము మీకు మాటిస్తున్నాం. ఓకే మోటు పతులు, మీరిద్దరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీకు కొంత టైం ఇస్తాను. ఆ చింగానికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ విధంగా దాక్కుంటే పనులు జరగవు. ఏదైనా తేడా జరిగిందో ఉద్యోగం ఊస్టింగ్ చేయిస్తా. అయ్యమ్మో, మోటు పత్రు నన్ను కాపాడండి. నా ఉద్యోగం పోతుంది. నన్ను తీసుకువెళ్లి జైల్లో పెడతారు. చింగం గారు, మీరేం బాధపడకండి. మీకు తోడు మేమున్నాం. ఆ ప్లేన్ ని వెతికి పట్టుకుందాం. అవును చింగం గారు, ఇప్పుడు ఇది మీ సమస్య కాదు, మన ఫురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన సమస్య. అందరం కలిసికట్టుగా వెళదాం. ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని తీసుకువద్దాం. భూగర్భాన్ని చీల్చుకొని వెళ్లాల్సి వచ్చినా, ఆకాశంలోకి ఎగరాల్సి వచ్చినా, సముద్రంలోకి దూకాల్సి వచ్చినా సరే, ఎక్కడ దాచిపెట్టినా సరే ఆ ప్లేన్ ని వెతికి తీసుకొద్దాం. థ్యాంక్ యూ మోటు పత్రు, థ్యాంక్ యూ. నా రోజుల మీద ఒట్టే చెప్తున్నాను. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది మిత్రులారా. గాల్లోకి ఎగిరే ప్రతి ప్లేను తన వెనుక వైపు నుంచి పొగతో పాటు వేడిని కూడా ఉత్పత్తి చేస్తూ ముందుకు వెళ్తుంది. నేను నా హీట్ అండ్ స్మోక్ ట్రేసింగ్ గ్యాడ్జెట్ తో ఆ ప్లేన్ నేను ట్రేస్ చేయగలను మిత్రులారా. అదిరింది. ఇంకెందుకు ఆలస్యం పెద్దన్నయ్య, వెళదాం పదండి. మన ప్లేన్ దొంగిలించుకు వెళ్లిన వ్యక్తి ఎక్కడున్నా సరే అంతమైపోయినట్టే.
టామీ సింగ్, అంగారా ఆ క్యాప్సూల్ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆయన నిప్పుని మంచుని సమతూలనం చేస్తున్నారు. నువ్వు కొత్తవాడివి, అందుకే నీకు అసలు విషయం తెలియదు. అంగార శరీరం మొత్తం బడబాగ్నితో నిండిపోయింది. ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తే ఆయన ఎంత వేడిగా మారిపోతారంటే లోహం కూడా నీళ్ళలా కరిగిపోతుంది. టామీ సింగ్, ఇన్విజిబుల్ తెచ్చామని అంగారా దగ్గర చెప్పండి. బోలా బారూద్, మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం. అంగారా బాస్, ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది బాస్. సంతోషంగా ఉంది, బాగా సంతోషంగా ఉంది. బాస్, ఎట్టకేలక ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది. ఇప్పుడు మనం లోకం మొత్తాన్ని ఏలొచ్చు. మనవా? అవును బాస్, మనమే. నోరు మోయ్. నాగున్న పడబాగ్నిని మేల్కొలిపితే నువ్వు బూడిదైపోతావు. మనము కాదు దద్దమ్మ, నేను. నన్ను క్షమించండి బాస్. బాస్, కోప్పడకండి. సంతులనం. ఇప్పుడు సంతులనం చేస్తూ ఉండండి బాస్. నన్ను క్షమించండి బాస్, తప్పుగా మాట్లాడాను. మనం కాదు, నేనే. ఏమన్నావు? నేనా? అంటే ఈ లోకాన్ని నువ్వెళ్తావా? బాస్, ఈ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ఏం చెప్పను, మేమనకూడదు, నేను అనకూడదు. ఓకే, నాకు అర్థమైంది. తమరే ఈ లోకం మొత్తం ఏలబోతున్నారు. ఇప్పుడు ఓకేనా బాస్? దారికొచ్చావు. గోలా బారూద్, నాకు నల్లటి ఐసు తీసుకురండి. ఇదిగో. తీసుకోండి బాస్, మీ ఆహారం. ఈ ఇన్విజిబుల్ ప్లేన్ తో సైన్యాన్ని సిద్ధం చేసి ఈ లోకాన్ని నా హస్తగతం చేసుకుంటాను. పెద్దన్నయ్య, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఇవ్వండి. ఇక నేను ఓర్చుకోలేను. ఉయ్, ఈ తిండి కోల దొంగల తోల. ఇప్పుడే నీకు తిండి కావాల్సి వచ్చిందా? ఒక్కసారి చూడు, నా హీట్ అండ్ స్మోక్ సీటింగ్ గ్యాడ్జెట్ ఇప్పుడేమీ చూపించడం లేదు. దీని అర్థం ఏమిటో తెలుసా మిత్రమా? అది ఎగరడం ఆగిపోయింది. అంటే ఇక్కడే ఎక్కడో ల్యాండ్ అయి ఉండాలి. నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఆ ఇన్విజిబుల్ ప్లేన్ ఇక్కడే ఎక్కడో ఉండాలి మిత్రులారా. ఎక్కడుంది? అదిరింది.
మోటు సమోసాలు సమోసాలు ఆ పెద్దాయన ఎవరు నిజమే చెప్పాడు. పచ్చ కమిలి వచ్చిన వాడికి లోకం ఎప్పుడు పచ్చగానే కనిపిస్తుంది. ఒక్కసారి కిందకు చూడు మోటు, కిందకు చూడు. అరే పత్రు, పచ్చ రంగు సంగతి వదిలే, సమోసాల వాసన చూడు. చావు తప్పి కన్ను లొట్టుపోయినట్టయింది. ఇక ఈ కారు కదలదు, మొత్తం పాడైపోయింది మిత్రులారా. ఇక ఇది ఎగరలేదు, నడవలేదు. మనకేం మాత్రం ఛాన్స్ లేదు మిత్రులారా. నువ్వు ఇప్పుడు మబ్బుల్లోకి వెళ్ళి సమోసాలు తిను, వెళ్ళి తిను మిత్రమా. ఇంకా చూస్తావేంటి? సారీ పెద్దన్నయ్య, నువ్వు ఎన్ని మాటలైనా నువ్వు పర్వాలేదు, కానీ తినడానికి ఏదన్నా ఇవ్వు. అప్పటిదాకా ఒక అడుగు కూడా వేయలేను, అంతే. సరే బాబు, నీకు తినడానికి ఇస్తాం, నీ ఆకలి తీరుస్తాం. ఏంటి? వన్ టూ త్రీ, ఎవరైనా హెల్ప్ చేయండి, సాయం, హెల్ప్. చూసావా పత్రు, అమాయకురాలైన పెంగ్విన్ ని ఆ సీల్ ప్యాక్ చేస్తోంది. ఏంటది? ఆ రెండు కలిసి చక్కగా ఆడుకుంటున్నాయి. అది మనకు అర్థం కాలేదు. అయ్యమ్మా! అయ్యమ్మా! అటువైపు ఆ రెండు మన భోజనాన్ని దొంగిలించి వెళ్తున్నాయి. ఆగండి, అది నా భోజనం. మర్యాదగా మా భోజనం మాకు తెచ్చివ్వండి. పాత్రలు పట్టుకోవాలని నోటి దాకా వచ్చిన ఆహారాన్ని దొంగిలిస్తే నేను ఊరుకోను. నాకు ఆకలిగా ఉంది. మోటు, ఇక నేనేమి చెయ్యలేను. వాళ్ళు చాలా జిత్తుల మారిలాగా ఉన్నారు. మనం కాస్త ముందుకు వెళదాం. ఎవరైనా కనిపిస్తే వాళ్ళని మనం సాయం అడుగుదాం. మంచు పర్వతాల దగ్గరికి తీసుకొస్తున్నట్టు పెద్దన్నయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. వణికిపోతున్నాం, చాలా చల్లగా ఉంది, చేతులు కొంగర్లు తిరిగిపోతున్నాయి. ఇక్కడికి వస్తున్నట్టు ముందుగానే చెప్పుంటే ఏదన్నా స్వెటర్ తెచ్చుకునే వాళ్ళం కదా. అవును కదా పెద్దన్నయ్య? పోయి చిన్న మిత్రుడికి పెద్ద ఆలోచన వచ్చింది. పోయి నా మిత్రులారా, నా సహోదరులారా, మీకెవరికి చలిగా లేదా మిత్రులారా? చెప్పండి మిత్రులారా. డాక్టర్ జట్కా, ఈ బట్టల్లో మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ ఒక్క విషయం చెప్పండి, మంచుతో నిండిపోయిన ఈ నిర్మానుష్య ప్రదేశంలో బట్టల కొట్టు ఎక్కడ కనిపించింది? పోయి నా సోదరులరా, నా మిత్రులరా, నా కారులో ఎప్పుడు అన్ని రకాల దుస్తులు ఉంటాయి మిత్రులరా. అందులో మీ అందరికీ కూడా వెచ్చని ఉన్ని దుస్తులు ఉంచారు మిత్రులరా. ఎందుకు కూర్చున్నారో మాట చెప్పుకుంటేనే మిత్రులారా. వేడినిచ్చే ఉన్ని దుస్తులు ఉన్నాయి కదా, అది ముందే ఎందుకు చెప్పలేదు? మేమంతా చలితో వణికిపోతున్నాము. పోయి నా మిత్రుడా, నా సహోదరుడా, మీలో ఎవరు నన్ను ఒక మాట కూడా అడగలేదు కదా. అటువంటిప్పుడు నేను ఎలా చెప్పును మిత్రమా? అయినా పర్వాలేదు, కోపం తగ్గించుకోండి మిత్రులారా. ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి మీ అందరికి ఉన్ని దుస్తులు తీసుకొస్తాను మిత్రులారా. పోయి గెసిటే, నువ్వు కూడా నాతో పాటు రా.
ఇదిగో సైంటిస్ట్, ఈ ఇన్విజిబుల్ ప్లేన్ లో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని నా ప్లేన్స్ లోకి డౌన్లోడ్ చెయ్యాలి. కానీ సార్ మీరు చెప్పినంత సులభంగా మార్చలేము. బాస్ మనం పెద్ద పెద్ద పర్వతాల మీద సర్వేలెన్స్ కెమెరాలు పెట్టాం కదా, వాటిల్లో ఒక కెమెరాలో ఇదిగో ఇది రికార్డ్ అయింది చూడండి. బాస్ కెమెరా అది మాత్రమే క్యాప్చర్ చేయగలిగింది. వాళ్ళకి ఎంత ధైర్యం! ఈ అంగారాన్ని వెతుక్కుంటూ వస్తారా? అసలు వాళ్ళందరూ ఇక్కడికి ఎలా రాగలిగారు? ఎలా ఎలా వాళ్ళెవరు? బోస్ వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళ పేరు మోటు పత్తులు. ఇన్విజిబుల్ ప్లేన్ పైలట్ ని కాపాడింది వాళ్ళే. ఇప్పుడు ఇన్విజిబుల్ ప్లేన్ ని వెతుక్కుంటూ వచ్చారు. అయితే వెళ్ళి వెతకండి. ఎక్కడ దాకా వచ్చారో చూడండి. వాళ్ళ బ్యాకప్ ఏంటి, ఎన్ని ఆయుధాలతో వచ్చారో చూడండి. అయినా ఇక్కడి వరకు రాగలిగే దారి వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళని బంధించి ఇక్కడికి తీసుకురండి. ఇంకా సేపట్లో వాళ్ళు నా ముందు ఉండాలి. వెళ్ళండి. సంతూలనం కొత్త కోపం తగ్గించుకోవడం. మీ కోపం వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోతుంది. మన వాళ్ళు వెళ్ళారుగా, వాళ్ళని పట్టి తీసుకొస్తారు. వాళ్ళకి అసలు విషయం తెలియటం లేదు. అంగారాలో దాగున్న బడబాగ్నిని మేలుకొలిపితే వాళ్ళంతా మచైపోతారు. సింగ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇవాళ నా ముందుండాలి. అరే పెద్దన్నయ్య ఇంకా రాలేదేమిటి? నాకు నిల్చుండే ఓపిక కూడా లేదు. ఎముకలు కరిగే ఈ చలిలో ఈ వెచ్చటి సుఖం ఎంత హాయినిస్తోందో. పత్తులు, మంచు వేడిగా ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఈ రోజే కనుక్కోగలిగాను. మీరందరూ కూడా ఇక్కడికి రావచ్చు. వెచ్చదనాన్ని ఆస్వాదించండి. చాలా సుఖంగా ఉంది. ఇంతటి చలిలో వెచ్చటి గాలి చుట్టుముట్టింది. అరే పత్తులు, చలికి అంతగా ఉడికిపోతున్నారు. మీరిద్దరూ నా దగ్గరికి రావచ్చు కదా. ఈ మంచు కొండ చాలా వేడిగా ఉంది. అయ్యమ్మా, నీ దగ్గరకు వచ్చానంటే ఇక జీవితంలో ఎప్పటికీ లేచి నుంచోలేను. అయ్యమ్మా. మోటు ఏంటి పత్తులు పప్ప అంటావు? ఇది వెచ్చటి మంచు. మామూలుగా వెచ్చటి గాలి వీస్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడి నుంచి కూడా వెచ్చటి గాలి వీస్తోంది. త్వరగా రండి రండి. మోటు ఎలుగుబంటు ఏంటి ఎలుగుబంట? ఇంత చడిలో ఎలుగుబంటి ఎక్కడి నుంచి వస్తుంది? భలే జోక్ చేస్తావు పత్తులు. ఎక్కడుంది? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎక్కడుంది అది? అరే ఏంటి పత్తులు తెగ జోకులేస్తున్నావు? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎలుగుబంటి! మిత్రులారా, నా సహోదరులారా, ఇవిగో త్వరగా ఈ ఉన్ని దుస్తులు వేసుకోండి.
ఆడొచ్చు కదా. అరే మోటు, వీళ్ళని ఎతులు అంటారు. పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి, పట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు అంగార మనుషులు అయి ఉంటారు. అదిరింది. వీళ్ళంతా మన భాష మాట్లాడుతున్నారు. ఇతనయ్య నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్రు. ఈయన పేరేమో జగన్ గారు, ఇంకా సీతారాం. ఈయన పేరు డాక్టర్ జట్కా. అరే మేము అంగార మనుషులమో సింగార మనుషులమో కాదు, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం. నాన్నగారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఈ రోజు వరకు అంగారు మనుషులు తప్ప వేరే వాళ్ళు ఎవరూ రాలేదు. అంగారు మనుషులు మా సోదరుల్ని బంధించి తీసుకువెళ్లారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ందరినీ నేను అంతం చేస్తాను. నిజమే జకీరా, వాళ్ళని బంధించినందుకు పగ తీర్చుకుందాం, తప్పక తీర్చుకుందాం. ఎర్రగా గుండ్రంగా తగదగ మెరిసే ఆయుధాలు ఏవి ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్నట్టు లేవు. అంతం చెయ్యండి వీళ్ళని. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మా ఏరోప్లేన్ దొంగిలించి ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని వెతుక్కుంటూనే మేము ఎంత దూరం వచ్చాం. ఆగండి, ఎవరు ఆవేశపడకండి. వీళ్ళందరూ మన గుప్పెట్లోనే ఉన్నారు. అనిపించినప్పుడు అంతం చేయొచ్చు, కానీ తొందర ఎందుకు? సరదాగా ఆడుకొని అంతం చేద్దాం. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. చింగం గారు, ఇంతగా ఉందే, ఆకాశంలోంచి ఏదో పడిందే. 20 ఏళ్ల నా అనుభవానికి అంత చక్కని విషయం 20 నిమిషాల్లో మీకు ఎలా అర్థమవుతుంది? ఇది చాలా వింతగా ఉంది, కానీ మన సీల్ హాకీ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మనం దీన్నే ఉపయోగించబోతున్నాం. మీరంతా నోళ్లు మూసుకుని నిలబడండి. మ్యాచ్ అయ్యేంత వరకు ఎదురు చూడండి. ఆ తర్వాత మేము మిమ్మల్ని అంతం చేస్తాం. ఇరుక్కుపోయాం. మ్యాచ్ అయిపోతే మనం కూడా అయిపోతాం. ఓ భగవంతుడా, వీళ్ళ మ్యాచ్ ఎప్పటికీ అయిపోకుండా చూడు. దీన్ని కూడా ఒక మ్యాచ్ అంటారా? సీల్స్ మీద కూర్చొని మ్యాచ్ ఆడుతున్నారు. ఆటలో స్పీడ్ ఏ ఉంటుంది, మజా ఏ ఉంటుంది. ఇంతకన్నా వేగంగా మేము డాంకీ మీద కూర్చొని మ్యాచ్ ఆడతాం. వంశ పారంపర్యంగా వస్తున్న మా ఆటని అవమానిస్తావా? ఈ ఆట చూసినంత సులభం కాదు. సరే, ఇప్పుడు మీతోనే ఆట ఆడతాం. మీరు గెలిస్తే మీకు స్వేచ్ఛ కలిగిస్తాం. ఓడిపోయారంటే మ్యాచ్ అయ్యాక మీరు అయిపోతారు. మేం మ్యాచ్ కి సిద్ధమే. ఒకవేళ మేము ఈ మ్యాచ్ లో గెలిచామంటే ఈ అంగారా ఎవరు మాకు వివరాలు మీరు చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. మా ఏరోప్లేన్ అతని దగ్గరే ఉండి ఉంటుంది. అవును, మాకు సమ్మతమే. చీకటి పడబోతుంది. రేపు మ్యాచ్ ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్లి బంధించండి. పత్తులు వీళ్ళు డిన్నర్ ఎప్పుడు ఇస్తారు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇదిగో ఇవాళటి ఆఖరి భోజనం తినండి. రాత్రి గడిస్తే తినాల్సిన అవసరం మీకు ఏ మాత్రం ఉండదు. పచ్చి చేపల్ని మనం ఎలా తినగలం? వీళ్ళు మామూలుగా ఇలాగే తింటూ ఉంటారు. వంట చేసుకుని తినాలి అనే జ్ఞానం వీళ్ళకు ఉండదు కదా. చూస్తుంటే మనం ఈ రాత్రికి ఆకలితోనే పడుకోవాల్సి వచ్చేలా ఉంది. పత్తులు, బాగా ఆకలిగా ఉంది. భరించలేకపోతున్నాను. ఆకలికి నేను ఏమాత్రం తట్టుకోలేను. పత్తులు, ఏదో ఒకటి చెయ్యి. నాకు ఆకలిగా ఉంది. పిచ్చ ఆకలిగా ఉంది. నాకు సమోసాలు కావాలి. సమోసాలు, సమోసాలు కావాలి. సమోసాలు, సమోసాలు, సమోసాలు. అయ్యమ్మా మోటు, ఇక్కడ సమోసాలు లేవు. అవి పచ్చి చేపలు. ఆగు. హేయ్, స్టాప్ ద మోటు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరో చేపలతో వంట చేస్తున్నట్టున్నారు. చేపల్ని ఎవరు వండుతున్నారబ్బా?
ఓయ్ నా మిత్రులారా, నా సహోదరులారా, మీరందరూ నన్ను ఎందుకంత కోపంగా చూస్తున్నారు మిత్రులారా? చూడండి, ఈ చేపల రుచిని ఎంతగా ఆస్వాదిస్తూ తింటున్నాను. మీరు కూడా తినండి మిత్రులారా. పెద్దన్నయ్య, నిప్పు వెలిగించడానికి మీ దగ్గర ఒక స్టవ్ ఉంది, మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా లోపల ఆకలితో మలమల మాడిపోతున్నాం. చాలా చేపలు తినేసావు, ఇప్పుడు కొన్ని దెబ్బలు కూడా తినా. అరే, మిత్రులారా, ఆగండి. ఈ గొడవలు మన మధ్య ఉండకూడదు. కోపం తగ్గించుకోండి. ఆగండి, నా మాట వినండి. మనందరం కలిసి ఈ చేపల్ని తిందాం. టేస్టీగా ఉన్నాయి. బడబాగ్ని, 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 దూరంగా జరగండి, దూరంగా ఉండండి, పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. ఓ, ఓ, భయపడకండి, భయపడకండి. ఇది బడబాగిని కాదు, దీన్ని నిప్పు అంటారండి. నిప్పు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రమాదము జరగదు. ఏంటి పిల్లలు, ఆకలిగా ఉంది కదా? రండి రండి, తీసుకోండి, మీరు కూడా తినండి. అరే తినొద్దు, ఆగండి, వెళ్ళొద్దు. అవన్నీ నిప్పు చేపలు, తినొద్దు. నేను కూడా తింటాను. ఇంత రుచికరమైన చేపల్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. బడబాగ్ని అంటే నిప్పు వల్ల ఉపయోగాలున్నాయి. నిజానికి దాన్ని చూస్తే మేము భయపడతాం. కానీ మీరు నిప్పును చూసి ఎందుకు భయపడాలి? ఎంతో కాలం క్రితం జరిగిన సంఘటన. ఒక రోజు నేను నా ముగ్గురు బిడ్డలతో, అంటే జకీరా, ఇందాక మీరు కలిశారుగా, సాబు ఇంకా తోబుతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాను. వాళ్ళు మా సాబుని తోబుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో చూడండి, నా చేతుల మీద ఇంకా కాలిన గాయాలున్నాయి. ఈ కారణం చేతనే నా మూడో బిడ్డ జకీరా ఎవరైనా అపరిచితుడైన మనిషిని చూశారంటే కోపంతో బగబగా రగిలిపోతాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సాబు తోబు ఎక్కడున్నారో తెలియలేదు. గురువు గారు, నిజంగా మీ కథ వింటుంటే నా గుండె పగిలిపోతోంది. కానీ మీరందరూ మాకు సహాయం చేయడానికి ముందుకొస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం. పోగొట్టుకున్న మీ ఇద్దరు బిడ్డల్ని అంగారా చెర నుండి విడిపించి తీసుకొచ్చి మీకు ఇస్తాము. ఖచ్చితంగా ఇస్తాము. మీరు ఆ చేపలతో మాయం చేసి, తీయ మాటలతో మాయం చేసి మా నాన్నగారిని మీరు ఉచ్చులో బిగించగలరేమో. నన్ను కాదు, రేపొద్దునే మ్యాచ్ జరుగుతోంది. అందులో మీరు గెలుస్తేనే మీకు స్వేచ్ఛ కలిగించడం జరుగుతోంది. జకీరా, శాంతించు.
కోపాన్ని నిప్పుని అదుపులో ఉంచుకోవాలి. కోపం మనల్ని దహించి వేస్తే నిప్పు అందరినీ దహించి వేస్తుంది. రేపొద్దున ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది. లగైదు ఇప్పుడు మనం బ్యాక్ ప్యాక్లు తగిలించుకుని బయటికి ఎందుకు వచ్చా? మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని విడిపించడానికి మేమున్నాం. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఆ మనుషులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఆహారాన్ని మనం దొంగలిచ్చింది. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి సాయం కోరండి. చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు. అరే అవును, పదాశీలు వాళ్ళ దగ్గరికే వెళ్దాం. చాలా బాగుంది కదా. పొత్తులు చూసావా, అక్కడ సీల్స్ ఉన్నాయి, ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి. అప్పుడు మనల్ని మోసం చేసి మన ఆహారాన్ని దొంగిలించింది వీళ్ళే కదా. ఓ మంచి మనుషుల్లారా, మా స్నేహితులకు సాయం చేయండి, ప్లీజ్ సాయం చేయండి. సాయం చేయండి, సాయం చేయండి, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్. లేదంటే వాళ్ళు వీళ్ళని వదలరు. హెల్ప్ హెల్ప్. ఓహో, చోరమండలి, ఆ కొండ కిందకి వచ్చింది మీరే కదా. అప్పుడేమో మేము తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలించారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని కోరుతున్నారా? నువ్వు కూడా కక్కే కక్కే, అన్ని చేపలు కక్కే, ఏది మిగలకూడదు. తీసుకోండి, ఎంత తింటారో తినండి, కానీ వాళ్ళని విడిపించండి. మీ ఎంగిల్ చేపలు మాకేమీ అక్కర్లేదు. తీసుకెళ్లిపోండి, వాటిని తీసుకువెళ్ళిపోండి. ప్లీజ్ వాళ్ళని కాపాడండి, వాళ్ళని కాపాడండి. లేవండి లేవండి, మేము సాయం చేస్తాంలే. చూడండి పెద్దన్నయ్య, పాపం ఆ సీల్స్ ని వదిలేయచ్చు కదా. అమాయకమైన జీవరాశులు ఎంత బాధపడుతున్నాయో చూడండి. ఓహో, వాటి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. మీ సంగతి చూసుకో. మ్యాచ్ అయిపోతే తర్వాత మీరు కూడా అంతాం. పత్రులు, వీడు ప్రారంభం కాకముందే అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పత్రులు, ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా చూడు మోటు, నువ్వు వీళ్ళని ఫురుఫురి నగరానికి పంపిస్తే వీళ్ళు టీ కొట్టు బాబాయ్ దగ్గరకు వెళ్ళి నీకోసం సమోసాలు తెస్తారు. అదేంటి, ఈ ఐడియా చాలా బాగుంది. చూడు గార్డన్నయ్య, ఇటువైపు చూసినా పచ్చదనం కనిపించే లోకాన్ని చూసి వస్తావా? నాట్యం చేసే నెమళ్ళుంటాయి, చక్కగా ఎగిరే పక్షులుంటాయి, నదులు, కాలువలు, వెళ్ళి చూసొస్తావా? పచ్చదనమా? అరే పచ్చదనం అంటే ఏంటి? ఏది చూపించు చూపించు. ఇక్కడ ఎటువైపు చూసినా మంచు మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఫుర్ఫురి నగర్ నుంచి నా కోసం వేడి వేడి సమోసాలు తీసుకురావాలి. ఓకేనా? రెడీ, స్టడీ, టీ కొట్టు బాబాయ్ చూడు. అరే ఇదిగో ఇదిగో పట్టుకోండి. అరే అరే, ఈ సమోసాలు తీసుకెళ్లి మోటోకి ఇవ్వండి. నీకు అర్థమైందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ఇంకెప్పుడు మీరు మా ఆహారాన్ని దొంగిలించకూడదు. మీరు నిజంగానే తెలియని నిజం ఒకటి చెప్పారు. నిజంగానే మీ లోకం చాలా అందంగా ఉంది. అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజు మేము ఆ అందాలన్నీ చూసేంత వరకు కూడా లోకంలో ఎటు చూసినా మంచే ఉంటుంది అనుకునేవాళ్ళం. నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు. తీసుకోండి మీరు అడిగిన సమోసాలు. అదేంటి, అరే ఆ సీల్స్ కనిపించట్లేదు. ఆ సీల్స్ రెండు పారిపోయాయి. సారీ మిత్రమా, వెరీ సారీ. సమోసాలు. మోటు పత్రులు, ఇక మ్యాచ్ మొదలు పెడదామా? జకీరాలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండి. మ్యాచ్ ఎంజాయ్ చేయండి. మిత్రులారా, మన ఐకమత్యం ఎలాంటిదో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి.
చేస్తే గెలుపు మా సొంతం. ఆ తర్వాత వీళ్ళందరినీ అంతం చేయొచ్చు. అరే మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు మన మిత్రులు. ఇదిగో మీరిద్దరూ వెళ్ళండి, ఇక మేము ఆడుతాం. మోటు ఇందాక మనం కాపాడమే ఆ సీల్సే కదా ఇవి. బహుశా మనకి సాయం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఈ మోటుపతులు విచిత్రమైన వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. సీల్స్ ని వీళ్ళు మచ్చిక చేసుకున్నారు. వీళ్ళు అంగారా మనుషులంటే నేను అసలు నమ్మను. మిత్రులారా, వాళ్ళు గెలవడానికి వీల్లేదు. ఇక మిగిలి ఉన్నది ఒక్క గోల్ మాత్రమే. శభాష్ మోటుపతులు, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఇచ్చిన మాట ప్రకారం మీకు స్వేచ్ఛ కల్పిస్తున్నాను. అంగార చిరునామా కూడా చెప్తాను. సదర అంగార పవనయానం వచ్చింది. పారిపోండి, తాకండి. పరిగెత్తడం నా వల్ల కాదు. ఈ మంచులో ఇంకా మనం ఎంత దూరం పరిగెత్తగలుగుతాం? అమ్మమ్మా, ఇవాళతో మన కథ కంచికే. అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నువ్వు ఈ స్కీస్ ఎక్కడి నుంచి తెచ్చావు? పెద్దన్నయ్య, ఈ స్కీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓయ్, మనసుంటే మార్గం ఉంటుంది మిత్రులారా. మన బ్యాంకులో స్కీస్ పెట్టాను కదా మిత్రులారా. ఇప్పుడు నేను చేసిన తప్పేమిటి? నేనేం తప్పు చేశాను మిత్రులారా? ఏం తప్పు చేశాను? నీ దగ్గర స్కీస్ ఉన్నాయని ముందే చెప్పొచ్చు కదా. పరిగెత్తి పరిగెత్తి మేము అలసిపోయాం. వాళ్ళందరూ మనకు దగ్గరలో ఉన్నారు. పరిగెత్తండి. ఎన్నో రోజుల తర్వాత మంచి కాలక్షేపం దొరికింది. గొలబారోద్, ఈసారి నాకు పచ్చ రంగు ఐస్ కావాలి. ఇదిగో తీసుకోండి బాస్.
వాళ్ళ దగ్గర కూడా గన్నులున్నాయి. అంతం చేసేయండి, వాళ్ళని అంతం చేసేయండి. ఏ ఒక్కరూ మిగలకూడదు. ఓకే బాస్. మోటు ఇటు వెళ్దాం. ఇక్కడ ఆగు. మర్యాదగా మీ ఇద్దరు నా పైలట్ కి వెంటనే లొంగిపోండి. అంటే అంగారా మన ఇద్దరిని చూస్తున్నాడన్నమాట. అందుకే ఈ ప్లేన్ ద్వారా తన మాటలు మనకి వినిపిస్తున్నాయి. అంగారాలోని బడబాడ్ని రెచ్చగొడితే మీరందరూ బూడిదైపోతారు. అంగారా మోటు పత్లు జోడి వచ్చేస్తోంది. తప్పించుకోగలిగితే తప్పించుకో. బాస్, లొంగిపోవడానికి వస్తున్నారు అనుకుంటున్నా. సింగం గారు రెడీ. Yes, I am ready. ఏంటిది? ఏం జరిగింది? నిప్పంటుకుంది. వేడే వేడే, ఇంజిన్కి నిప్పంటుకుంది. నో, నా ప్లేన్. నేను వాళ్ళని అంతం చేసేస్తాను. ఆహా, సంతులనం బా, సంతులనం. నిప్పుని మధ్యని సంతులనం చేస్తూ ప్రశాంతంగా ఉండండి. బయట వాతావరణం అసలు బాగోలేదు, కానీ కాసేపట్లో చీకటి పడిపోతుంది. రేపు తెల్లవారగానే మన మనుషులు వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తారు బాస్. నిజంగా మీరు ధైర్యవంతులు. మా వాళ్ళు మీతో పాటు వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు చూపిస్తారు. మేము ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళాం, కానీ ఆ రోజు తర్వాత వాళ్ళు కనిపించలేదు. నాకొక్క మాట ఇవ్వండి మోటు పత్లు, నా సాబుని టోబుని అప్పగిస్తామని. ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవు. ఖచ్చితంగా సాబుని టోబుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. ఇది మా ఇద్దరి మాట. అదిగో అక్కడ కనిపించే కొండ వెనకాల నుంచే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మాలో ఏ ఒక్కరూ చూడలేదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను. కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది ఆ కొండ వెనకాల నుంచే. నువ్వు చెప్తున్నట్టుగా వాళ్ళందరూ ఈ కొండ వెనుక వైపుకే వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి ఏ సొరంగ మార్గమో ఉండుండాలి. తప్పకుండా ఉండుంటుంది మిత్రులారా. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలిస్తే ఇంకొక స్నేహితుడు సాయం కోరకుండానే ముందుకొస్తాడు. ఈ కొండ వెనకాలకు వెళ్లే దారి మాకు తెలుసు. మీరందరూ మా వెనకే రండి, మా వెనకే రండి. రండి. లగైతు 20 ఏళ్ల నా అనుభవంలో ఇంత ప్రమాదకరమైన లోతుగా ఉండే మార్గాన్ని ఇంతవరకు చూసిందే లేదు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.
సమయానికి సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, సాయం కోసం మిగతా వాళ్ళని తీసుకొస్తాను. నేను వస్తున్నాను. పదండి. అటు చూడండి, అక్కడున్న ఆ ఎతులిద్దరూ సాబు టోబు అయ్యుంటారని నా అనుమానం. పోయి నా మిత్రులారా, నా సహోదరులారా, అంగారా డెన్ ఓ మినీ ఎయిర్పోర్ట్ లా కనిపిస్తుంది మిత్రులారా. అదిగో వాడు చూడండి, ఇన్విజిబుల్ ప్లేన్. ఇన్విజిబుల్ టెక్నాలజీని చిప్ లోకి అప్లోడ్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి, త్వరగా. ఆ టెక్నాలజీ మొత్తాన్ని మీ ప్లాన్ లో గనక అప్లోడ్ చేయాలి అంటే కాస్త టైం పడుతుంది. ఎవరైతే ఈ మాయమయ్యే ప్లాన్ తయారు చేశారో వాళ్ళు డేటా మొత్తాన్ని చాలా సెక్యూరిటీగా ఉంచారు. దాన్ని ట్రాక్ చేయడానికి మాకు చాలా టైం పడుతూ ఉంది. నువ్వు త్వరగా పని పూర్తి చేయకపోతే ఈసారి నిన్ను నేను హెచ్చరించను, మసి చేసేస్తాను. గుర్తుంచుకోండి, ఈ అంగారా బడబాడ్ని రెచ్చగొడితే అందరూ భస్మం అయిపోతారు. వద్దు 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 అంగారు గారు, సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేస్తాం. 1 గంటలో మీ పని పూర్తి అవుతుంది. ఏంటి బాస్ ఇదంతా? శాంతించండి బాస్, చల్లబడండి, చల్లబడి మీరు నిప్పుని మధ్యని సంతులనం చేయండి. సంతులనం చేయండి. సార్ ఇటు చూడండి, కేవలం 60 నిమిషాల్లో మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అయిపోతుంది సార్. అంటే ఈ అంగారా చాలా ప్రమాదకరమైన వాడు. కానీ ఏం జరిగినా సరే మనం ఆ డౌన్లోడ్ని ఆపే తీరాలి. పత్రు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు సరిగ్గా చెప్పావు మిత్రమా. మీరు వెళ్ళి ఆ డౌన్లోడ్ ఆపండి. ఈలోగా నేను ఆ అంగారా ఒంటి వేడిని డౌన్లోడ్ చేయడానికి యాంటీడోట్ ని తయారు చేస్తాను మిత్రులారా. మీరు లోపలికి ఎలా వచ్చారు? బాస్ బాస్, ఈ మోటు పత్తులు ఇద్దరు ఇక్కడ దాకా వచ్చేసారు. స్వాగతం స్వాగతం మహారథులారా. మోటు పతులుల జోడి ఇక్కడి దాకా వచ్చిందన్నమాట. అసలు ఇక్కడి దాకా మీరు ఎలా రాగలిగారు? లోపలికి వచ్చే మార్గాన్ని మీకు ఎవరు చూపారు? గేటు ఎవరు తెచ్చారు? గోలాబారు, నల్ల కట్ట. తీసుకోండి బాస్. ఏంటి అన్నయ్య, నాకు నల్ల కట్ట, మా పత్రులకి ఆరెంజ్. చెంగం గారు, మీకేం కావాలి? గోలాబారు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడికి వచ్చింది పార్టీకి కాదు. లోపలికి ఎలా రాగలిగారో ముందు చెప్పండి. మోటు పత్రుల జోడి సప్త సముద్రాలైన దాటి రాగలదు. తుఫాన్లు చీల్చుకుంటూ ముందుకు రాగలదు. సముద్రంలో దారి ఏర్పరచుకొని రాగలదు. భూగర్భాన్ని చీల్చుకొని మరీ రాగలదు. మందులైనా సరే, కాలువలైనా సరే, పర్వతాలైనా సరే, కొండలైనా సరే. వాడి నోరు ముయించండి, లేదంటే అంగారా కోపం అందరినీ మాడి మసి చేసేస్తుంది. మోటు పత్రులు తలుచుకుంటే. అరే మోటు, చాలు చాలు. ఆ అంగారాకి అర్థమైపోయింది, మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. ఇక ఆపు. వద్దు బాస్, బాస్, సంతులనం పాటించండి. ముందు మీరు కోపం తగ్గించుకోండి బాస్. మోటు పతులు ఏమైనా చెయ్యగలరా? అయితే ఇవాళ చూద్దాం. ఈ మోటు పతులుల జోడి ఒకరి కోసం ఒకరు ఏం చేస్తారో చూద్దాం. ఇవాళ వీళ్ళ స్నేహానికి ఒక పెద్ద పరీక్ష పెట్టి తీరాల్సిందే. రండి, అందరూ చూద్దాం.
ఇప్పుడు చూపించు మీ స్నేహం ఎంత బలమైనదో. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ మంచుగడ్డల్ని క్రాస్ చెయ్యాలి. ఈ మంచుగడ్డలు ఎముకలు కొరికే చలిని పుట్టిస్తాయి. కాలు జారి లోపల పడ్డావా నువ్వు అంతావు. అలాగని నువ్వు ఇక్కడే ఉండిపోయావంటే అక్కడ మోటు అంతమైపోతాడు. అటు చూడు, ఇప్పుడు ఆ నిప్పు మోటుని కమ్ముకుంటోంది. ఏంటి? ఓకే, రెడీ, స్టడీ, గో. వద్దు పత్రులు, ఆ మంచు గడ్డల మీద కాళ్ళు పెట్టకు, వద్దు. మోటు, నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. నేను వచ్చేస్తున్నాను. వద్దు పత్రులు, ప్లీజ్, నా కోసం ప్రాణాలు ప్రమాదంలో పెట్టుకోకు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. నాకు కూడా ఇప్పుడు ఏడుపు వస్తోంది. అదుగో తెగిపోయింది మోటు పతులుల స్నేహ బంధం. అంగారాలో దాగున్న బడబాటిని రెచ్చగొడితే అందరూ మాడి మసైపోతారు. అంగారా, ప్రపంచంలో ఎంత పెద్ద శక్తి అయినా సరే మోటు పత్రుల్ని వేరు చెయ్యలేదు. మోటు థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. మా ప్రియమైన పెంగ్విన్స్ అండ్ సీల్స్, మీకు ధన్యవాదాలు, మా హృదయపూర్వక ధన్యవాదాలు. అయినా మోటు, నువ్వు నీళ్లలోకి ఎందుకు దూకావు? మరి లేకపోతే నువ్వు నీళ్ళలో మునిగిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీ తోడు లేని జీవితం బతికి ఏం ప్రయోజనం చెప్పు? మోటు పత్రులు ఒకళ్ళు లేకుండా ఒకరు బ్రతకలేరు. అవును పత్రులు, పద, ఇప్పుడు మన తడాక అంగారకి చూపించాలి. ఈ మోటు పత్రుల జోడి ఎంత గొప్పదో చూపించాలి. మేం భూతాలుగా మరి వచ్చేసాం. లగైతు భూతం, రెండు భూతాలు. అమ్మమ్మ, మోటు పతులు భూతాల్లో మారొచ్చారు.
దయ్యం, చెట్టు కింద దయ్యం, నాకేం భయం. వద్దా. భెసిటిరామ్ మేం భూతాలం కాము, మేం మోటు పతులులం, మేం తప్పించుకుని వచ్చాం. ఇక ఇప్పుడు ఆ అంగారా కథని పూర్తిగా ముగించాలి. అరే మీ ఇద్దరు మమ్మల్ని నిజంగానే భయపెట్టారు. డాక్టర్ జట్కా రహస్యంగా ప్రయోగం చేస్తున్నాడు. పెద్దన్నయ్య ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోవచ్చింది. ఇంకాసేపే మిత్రులారా. ఇంకొద్దిసేపట్లో అంగారా బడబాగ్నికి యాంటీడోట్ తయారైపోతుంది మిత్రులారా. మీరేమిటి ఎంతసేపు తిరుగుతూనే ఉన్నారా? మోటు ఇంకా 10 నిమిషాల టైం ఉంది. మనం వెంటనే ఆ వైర్లను తీసేయాలి. అంగారా మేము వచ్చేసాం. వీళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారా? అసలైన ఎలా తప్పించుకోగలిగారు? పట్టుకోండి వాళ్ళని. నేను మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. అంతం చేయమని ఫ్లేవర్ ఏది లేదు కదా, ఒక ఆకుపచ్చది ఇవ్వనా? నేను మంచు ముద్దలు అడగటం లేదు. వెళ్ళి ఆ మోటు పత్తులు అంతం చెయ్యండి. సాబు, బాబు, నా బిడ్డలు. నాన్నగారు, నాన్నగారు. అరే ఇంకెంతసేపు నడుపుతారు ఈ ఫ్యామిలీ డ్రామా? అంతం చెయ్యండి వాళ్ళని. బాస్, మనం ఆ ఇన్విజిబుల్ ప్లేన్ తీసుకుని పారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వద్దాం, లేదంటే ఈ ప్లేన్ మనకు దక్కదు బాస్. ఓకే, నువ్వు చెప్పేది కూడా నిజమే. బాయ్ బాయ్ మోటు పతులు. అంగారా ఇన్విజిబుల్ ప్లేన్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. మోటు పతులు, మీరు చేసిన ఈ మేల్ని ఎప్పటికీ మర్చిపోను. మీకు 100,000,000 వందనాలు. త్వరగా వెళ్ళి అంగారాన్ని పట్టుకోండి, వెళ్ళండి. పరిచయం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. మళ్ళా కలుద్దాం. పత్రులు పద, అందరూ ఒక్కొక్క ప్లేన్ తీసుకొని అంగారాన్ని వెంబడిద్దాం. మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, దీని కనుక అంగారాకి తినిపించావంటే అతనిలో ఉన్న బడబాగ్ని బయటకు వచ్చేస్తుంది మిత్రమా. దాంతో అక్కడే గడ్డగట్టుకుపోతాడు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. త్వరగా నువ్వు కూడా ఒక ప్లేన్ తీసుకుని వచ్చేయి. పుర్పురి నగర వాసులకి అసలైన షో ఈ రోజు చూపిద్దాం.
మీదకి ఒకళ్ళు వచ్చేయండి. ఒక్కసారి అవకాశం దొరికిందంటే ఓకే కమాన్, స్పీడ్ స్పీడ్, మోర్ స్పీడ్. అంగారా కనిపించాడా? లేదు మోటు. లగైట్లు, వాడు మన కంటికి కనిపించడం లేదు కదా, ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా? అమ్మమ్మ కాపాడు, కాపాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఆలోచించు, వాడిని ఎలా పట్టుకోవాలి? ఐడియా. కలర్ స్మోక్ కనిపించడం కోసం ఈ ప్లేన్ లో కలర్ ఉంటుంది. చూడు, ఇదిగో ఇక్కడుంది కలర్ బటన్. డాక్టర్ జట్కా, సింగన్ సార్, గసిటెరామ్, కలర్ బటన్ నొక్కండి. ఈ చుట్టుపక్కలంతా రంగులమయం చేసేయండి. ఎంత పని చేశారు వాళ్ళు. ఇప్పుడు నా ప్లేన్ కనిపిస్తోంది. లేదు లేదు, నేను ఇప్పుడు ఇన్విజిబుల్ కాదు. నేను ఆ మోటు పతులుల్ని విడిచి పెట్టను. సంతులనం బాస్, సంతులనం. నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు చెప్పను, లేదంటే మీ వల్లే ప్లేన్ కాలిపోతుంది. అటు చూడు. అయ్యమ్మా! త్వరగా పారాషూట్ ఓపెన్ చేయండి. బహుశా వాళ్ళ పారాషూట్లు ఓపెన్ అవటం అనుకుంటే మిత్రులారా. బాస్, అది మోటు పతులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ప్లేన్ మీద ఉన్నారు. వాళ్ళ సంగతి మీరే చూసుకోవాలి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. ప్లేన్ సంగతి నువ్వు చూసుకో. మోటో, ఇవాళ నువ్వు ప్రాణాలతో తప్పించుకోలేవు. రా, కాచుకో. బాస్, సంతులనం. నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండండి. సంతులనం చేస్తూ ఉండండి బాస్. పతులు గారు, ప్లేన్ ని మీరు కంట్రోల్ చేయండి. నేను నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండాలి. లేదంటే మనందరం బూడిదైపోతాం. మోటు, ఎలాగైనా డాక్టర్ జట్కా తయారు చేసిన యాంటీడాట్ ని అతను తినేలా చెయ్యి. ప్లేన్ సంగతి నేను చూస్తాను. మోటో, నిన్ను ఇవాళ అంతం చేసేస్తాను. రా, యుద్ధం చెయ్యి. సంతులనం బాస్. నిప్పుని మంచుని సంతులనం చేయండి. మోటో, బాయ్ బాయ్. అంగారా, బాయ్ బాయ్.
శరీరానికి ఏమవుతోంది? నాకు ఏమవుతోంది? వద్దు, వద్దు, వద్దు. మిషన్ అకంప్లిష్. మేము వచ్చేస్తున్నాం. సరే, ఏం జరిగినా సరే అంతా మంచి కోసమే జరుగుతుంది. ఇంతకాలం నేను ఇలా సంతులనం చేసి చేసి అలసిపోయాను. సార్ అటు చూడండి, మోటు పతులు మీ ఇన్విజిబుల్ ప్లేన్ తీసుకొచ్చారు. యా! మోటుపత్రు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన ఈ పనికి ధన్యవాదాలు చెప్తున్నాను అనే మాట నిజంగా చాలా తక్కువ. మోటు ఏంటది? అంటే నా ఉద్దేశం ఎవరతను? అతని పేరు అంగారా. ఈ ప్లేన్ ని దొంగిలించుకు వెళ్ళింది అతనే. అసలు కథ ఏమిటంటే ఇది అలా చాలా పెద్ద కథ సార్. మేము దాన్ని ప్రశాంతంగా వివరిస్తాం, కానీ మాకిప్పుడు బాగా ఆకలిగా ఉంది. మేము వెళ్ళి వేడివేడిగా సమోసాలు తిని తీరాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.